సో ఈ ఫోటో గురించి మాట్లాడకపోతే అస్సలు బాగోదు. సో సో దిస్ వన్ బ్యూటిఫుల్ పిక్చర్ ఈ ఎంటైర్ కెరియర్ లో. ఇందాక మీరు అన్నారు కదా ఏ యాక్టర్స్, ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మనం పని చేసిన ప్రతి యాక్టర్తోనూ ప్రతి టెక్నీషియన్తోనూ మనకి మంచి ర్యాప్ ఉండాలని కోరుకుంటాం. యాక్చువల్ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంటే వాళ్ళ నుండి మనకు అది దొరికిందంటే, ఇప్పుడు నాన్నగారితో నేను అనుకున్నాను పాట రాసినప్పుడు, అబ్బా నాన్నగారి దాకా వెళ్తామా మనం అంటే, డిఫరెంట్ వేరియేషన్ ఉంటాయి, రీజన్స్ ఉంటాయి. మనం ఆయన దాకా రీచ్ అవ్వడం, ఆయన మనతో కలిసి ఎందుకు మాట్లాడతారు వాళ్ళు, డిఫరెంట్ అవిగేషన్స్లో ఉంటారు. ఆయన హిట్ చేస్తున్నారు, పాట హిట్ అవుతే ఏడో సందర్భంలో ఈవెంట్ లాంటితో కలిసి మా అయితే షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతాం. కానీ ద థింగ్ ఈస్ వాళ్ళు ఓన్ చేసుకుని మనతో మొదలు పెడతారు చూసారా కన్వర్సేషన్ స్టార్ట్స్. ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు అసలు ఆఫ్టర్ కోట్ స్టేజ్ మీద చెప్పారు కదా, అదే అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. అంటే మార్కెట్లో ఉన్నటువంటి ఒక ఏమంటాం, ఒక రినోవ్డ్ ఆర్ ఒక ఫెమిలియర్, ఒక మంచి స్టార్ హీరో మన గురించి అలా స్టేజ్ మీద చెప్పారంటే పెద్ద ఇష్యూ కదా. అందరు చూస్తారు, నాని చెప్పారు అంటే అందరూ చూస్తారు, ఎవరు చెప్తలేదు అసలు ఎందుకు చెప్పాడు ఇతని గురించి, నిజంగా అందులో ఉందా లేదా ఊదరగొట్టే మాటలు ఇవన్నీ. నిజంగా ఆయన చెప్పింది ఎంతో హార్ట్ఫుల్ గా ఫీల్ అయింది. మీరు నమ్ముతారో నమ్మరో, అది సక్సెస్ మీట్ కదా, ప్రీ ఈవెంట్ లో సక్సెస్ మీట్ లో మాట్లాడారు ఆయన. అప్పటి వరకు ఎప్పుడు ఇట్స్ గుడ్, బాగా చేశారండి నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే నేను మర్చిపోయాను, ఓకే ఇంకా మనకి అంతే ఇంతే వరకు ఉందేమో అనుకున్నాను. బట్ అది సర్ప్రైజ్. ఆ రోజున ఆయన స్టేజ్ నుండి పిలిపించి పూర్ణచారి గారు అని మెన్షన్ చేసి చెప్తే గూస్ బంప్స్. నెక్స్ట్ డే నుండి నాకు ప్రశంసల వెల్లువ. అని ఎంత చెప్పాడు అంటే ఏం చేసి ఉంటాను నిజంగా. సాంగ్ డిడ్ దట్ మ్యాజిక్, పాటలో ఉంది, అది ఉన్నదాన్ని ఆయన చెప్పారు. ఆయన చెప్పడం వల్ల దానికి ఇంకా విలువ పెరిగింది. ఆ ఒక్క పాటతోటి అటు ఈశ్వర్ మాస్టర్ కి మంచి ఫేమ్ వచ్చింది. అండ్ మీ ఇద్దరు కూడా చాలా మంచి బాండింగ్ ఉందని విన్నాను. ఈశ్వర్ కి మీకు చాలా పాటలు కలిసి చేసాం యాక్చువల్లీ. మోర్ ఆఫ్ ఎన్నో హుక్ లైన్స్ మీ ఇద్దరికి బాగా కుదిరినాయి కదా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా డియరుమా అనే ఒక సినిమా చేసాం, ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాం. తర్వాత కంటిన్యూస్ ఉన్నాయి 2-3 సినిమాలకి. నేను ఎక్కడికి వెళ్తే తను అక్కడే ఉంటున్నాను, తను ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటున్నాను. ఓకే, మంచి జోడీ. సో బేసిక్ గా అండి ఒక పాట మొత్తంలో ఏది రాయడం ఎక్కువ కష్టంగా ఉంటుంది అంటే, పల్లవి చరణమా, హుక్ లైన్స్ ట్రెండ్ ఇప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. కరెక్ట్. సో హుక్ లైన్స్ ఎప్పుడైనా అండి పల్లవి పాటకి ప్రాణం పల్లవి అయితే అది నిజమే. ముందు పల్లవితో మనం ఒక 2-3 లైన్ అట్రాక్ట్ చేయకపోతే హుక్ లైన్స్ ఎన్నున్నా వేస్ట్. అసలు చరణానికి వెళ్ళరు. ఇప్పుడు అందులో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత, ఒక కథ చెప్తున్నాను చూడండి. వేల వేల వెన్నెలు అందరూ తెలుసు, మీద వాళ్ళు వెలుగుతుంది అందరూ తెలుసు, కానీ మోయమంటే నేను ఎంత అరేరే అని చెప్పడమే ఎత్తుగడ. సో ఇలా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అంటే పల్లవిని ట్రాక్ చేయాలి, అది కంటిన్యూ అవ్వాలి. హుక్ లైన్కి వచ్చేసరికి అది పెద్ద బాధ్యత. కానీ పల్లవిలో మనం అదే తిరుమల మనం 1000 మెట్లు 3000 మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టు ఎక్కాలి కదా, మొదటి మెట్టు స్టార్ట్ చేయాలి. సో అది మనం పాజిటివ్ గా స్టార్ట్ చేసామనుకోండి 3000-30,000 మెట్లు ఎక్కుతాం. సో పల్లవి అనేది అలాంటిది అన్నమాట. ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి, మనం వినాలనే ఒక ఉత్సుకత మనకు తెలియాలి అంటే, మనలో ఏర్పడాలి అంటే పల్లవి. ఆ తర్వాత అఫ్ కోర్స్ దానికి తల అయిపోయింది పాట అనేది నేను ఒక మనిషిలా ఫీల్ అవుతున్నాను. ఒక హెడ్, బాడీ, హ్యాండ్స్, లెగ్స్, ఇదంతా ఉండాలి. హార్ట్ దాంట్లో సోల్ ఉంటుంది అనమాట. గుండె చప్పుడే మ్యూజిక్ అనుకున్నాం. సో ఇలాగా మధ్యలో వచ్చే ఆ లైన్స్, బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకు ఒక వెన్నెంక లాంటిది. ఆ హుక్ లైన్స్ ఏదైతే నిలబెడుతుంది పాటని. ఇప్పుడు ఆ కథలు ఎన్నో చెప్పారు, అది నచ్చింది కాబట్టి మిగతా అని తింటున్నాను. మొదటి లైన్ నచ్చాయి కాబట్టి హుక్ లైన్ దాకా వచ్చారు. ఎవ్రీథింగ్ ఇంటర్. సో అలా పాటలో స్కీము, శిల్పము ఇవన్నీ ఉంటే అలా హిట్ అయిన ప్రతి పాటలో ఇదే ఉంటుందండి ఫార్ములా. అండ్ ఇప్పుడు దాకా నేను ఈ క్వశ్చన్ మన రాంబాబు గారిని కూడా అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సో కెరియర్ లో చాలా ఫాస్ట్ గా రాసేసిన పాట అంటే ఏంటి? అంటే ఎక్కువ టైం పట్టలేదు, పొద్దున్న 3 గంటల్లో రాస్తాను, 2 గంటల్లో రాస్తాను, అలా ఏం పాట ఉంది మీరు రాసారు? ఉండిపోవు నువ్వులా 1.5 hour లో రాశాను. వావ్, ఎంత ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ అండి అసలు. ఇమ్మీడియట్ శేఖర్ గారు నేను పోస్ట్ నుంచి ఫోన్ చేశారు, పూర్ణ గారు ఇలా పాట ఉందండి, ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది. స్ఫూర్తి కదా సింగర్, స్ఫూర్తి ఇమ్మీడియట్ కావాలండి, ఎంత టైం ఉంది అంటే 1 గంట 2 గంటలు ఇచ్చేయాలండి, సాయంత్రం వరకు ఇస్తే నేను రికార్డింగ్ పెట్టుకుంటాను. అది ఎక్కడో టైం స్కెడ్యూల్ వేసుకొని ముందుకు వచ్చేసింది వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ గా. ఓకే, సెట్ రెడీ అయిపోయింది, పాట లేదు ఇంకా. అంటే ఏం సిచ్యువేషన్ చెప్పారండి అప్పుడు?
అదే ఒక అమ్మాయి, అదే అప్పుడు ఆ అమ్మాయి అందులో ఉంటుంది కదా, అవును. అతన్ని అమ్మాయిని ఇష్టపడుతుందండి. వాడేమో కొంచెము జులై అని కాదు కానీ ప్రేమ పట్టించుకోడు. గురించి తెలియని ఒక అమాయక చక్రవర్తి, వాడికి ఆ గుర్రమే లైఫ్. అలాంటి ఒక డిఫరెంట్ పర్సన్ ని ఈ అమ్మాయి హై స్టాండర్డ్ స్టడీస్ ఉన్నాయి, వెల్ ఆఫ్ ఫ్యామిలీ, ఈ అమ్మాయి పడిపోవాలి, పడిపోతున్నాను నీకు అని ఎలా చెప్తాం? సింగిల్ లైన్ లో వచ్చేసింది. ఓకే, ఏం చేద్దాం, ట్యూన్ వింటున్నాను, ఇమ్మీడియట్ ఉండిపోవను ఇలా రెండు కళ్ళ లోపల గుండె చాటులు ఇలా తీపి ఉప్పెనే కల నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా. ఆ ఉండిపోవ నువ్వు ఇలా అని మొదలైన మరొక 5-10 నిమిషాలు ఆ హుక్ లైన్ అయిపోయింది. హుక్ లైన్ ఇమీడియట్ గా పంపించా ఫస్ట్, సార్ ఎక్సలెంట్ సార్, గో హెడ్ సార్ అని అయిపోయింది. మరొక గంట ముందు పాట, అది టఫ్. నా తారానే ఒక సింగిల్ సిలబుల్ తో ఓపెన్ చేసి పాట రాయడం చాలా టఫ్. అది క్రాక్ అయింది. ఎంత బాగుంది, స్ఫూర్తి వాయిస్ కూడా చాలా చాలా మా బాగుంది. ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. అసలు ట్రిమెండస్. అండ్ మరి ఏ పాటకి ఎక్కువ టైం పట్టింది? అబ్బా ఎంత రాస్తున్నా దీనికి ఏంట్రా అసలు. మీ పాట బయటికి రావాలంటే ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై చాలా పీపుల్ ఉంటారు దాని ముందు, వాళ్ళందరూ యాక్సెప్టెన్స్ అప్రూవల్స్ వస్తేనే అది లైక్ పాడేదాకా వెళ్తది, ఇదంతా అవుతుంది. దీంతన సాంగ్ అండి, ఊర్వశి రాక్షసు. ఎన్ని రోజులు పట్టింది? మంత్సే పట్టింది అది. మంత్స్? ఎందుకంటే అంటే ఎన్ని మంత్స్ అండి? ఒక 2 months పైన అనుకుంటా. అంటే ఒక్క పాటకి ఒక్కొక్కసారి ఇలా పడుతుందండి కొన్ని పాటలు అంతే. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, ఇన్ కేస్ అలా డిలే చేస్తున్న టైంలో వేరే రైటర్ తో కూడా చూద్దాము అన్నప్పుడు పాట వెళ్ళిపోద్ది కదా? అలా కూడా జరిగాయి. బట్ సంహౌ ఆ పాట నా పేరు మీద రాసి పెట్టుంది అంతే. ఓకే. అది గీతా ఆర్ట్స్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మన తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమా అది, తెలుగులో చేస్తున్నారు శిరీష్ గారు. సో హ్యూజ్ క్యాన్వాస్, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ పాట బాగా రావాలి, ఎట్టి పరిస్థితుల్లో పాట బాగా రావాలి అన్నప్పుడు మనలో ప్రెజర్ ఉంటుంది. దాన్ని స్క్రూటినీ చేసే వాళ్ళు కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ నొప్పియాలి అంటే మనకు మార్గం తెలియదు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి తల ఒక ఒపీనియన్ చెప్తా ఉంటారు. మనం ఎక్కడ వెళ్ళాలో ఒక చిన్న నేరో బ్రిడ్జ్ అయిపోతుంది. సో అది దాటుకుంటూ క్రాక్ చేసుకుంటూ వెళ్ళే టైంలో టైం పట్టుంది. ఎండ్ ఆఫ్ ద డే క్రాక్ చేస్తాము. కొన్నిసార్లు కొన్ని పాటలు అంతే అండి, తెగవు. ఎంత రాస్తా తెగవు, ఆల్ ఆఫ్ సడన్ గా అయిపోద్ది అంతే, ఒక చిటికలో అయిపోద్ది. సో మొత్తానికి ఒక 2 నెలలు పట్టింది సాంగ్ రాయడానికి. సో అంత కష్టపడ్డాం కాబట్టి ఆ రోజు అందులో ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై నేల రాలాయిగా, ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేల తాళాలుగా, రాయబారాలు పంపాను నా భాషలో రాయలేనన్ని భావాలు, నా గుండెలో మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో. అంత మంచి ఎక్స్ప్రెషన్ పడ్డాయి అంటే టైం. ఆకాశం చినుకై మారటం ఏంటి, అది అక్షింతలు అవ్వటం ఏంటి, మేఘాల్లో శబ్దం గుండెల్లోని శబ్దం మేళ తాళాలు అవ్వడం ఏంటి, ఇవన్నీ కుదిరాయి. ఒప్పిస్తాం, ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా ఒప్పిస్తాం. కొన్నిసార్లు టైం పట్టచ్చు. సో ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని సాంగ్స్ అలా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అన్నారు, ఏదైనా చెప్పడానికి అవుతుందా? మళ్ళీ ఎందుకులే అందరు జరిగేదండి చెప్పడం. ఈ పాట నేను రాయాల్సింది నాకు మిస్ అయింది అలాంటి ఏం అంటే డీటెయిల్స్ అవసరం లేదు కానీ అవుతాయండి. అది అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. అది ఓవర్ గా మనం హార్ట్ గా తీసుకుంటే ముందుకు వెళ్ళలేము. అంటే అట్లీస్ట్ మేబీ ఆ పాట సూపర్ హిట్ అవ్వచ్చు కదా, ఇది నాకు మిస్ అయింది అలా అన్నది ఏ హీరో మిస్ అయింది? కొన్ని పెద్ద హీరోస్ వద్దులేండి, నాకు అంటే చాలా ట్రై చేస్తున్నాను, చారి గారు చెప్పట్లేదు. ఓకే, నేనేమంటానండి, హ్యాపీగా వెళ్తున్నా లైఫ్ కెరీర్. ఇప్పటి వరకు ఒక కాంట్రవర్సీ కానీ ఏమీ లేదు. అది కాంట్రవర్సీ అవుతాను కానీ అప్రస్తుతం అయిపోయింది కదా. దాని ప్లేస్ లో నాకు ఇంకో 4 పాటలు వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నేను ఎప్పుడు మీకు ఇందాక కూడా చెప్పాను, లివ్ ఇన్ ద మూమెంట్ టైప్ ఆఫ్ ఇది. రేపటి గురించి ఆలోచించు, మనం ఒక 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, రేపటి గురించి ఆలోచించుకొని ఇవాళ చిన్నగా ఒక స్టేబుల్గా ఉంటే చాలు. ఈ పాట మిస్ అయినందుకు నాకు ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఏదో పాట ఇస్తాడు, ఏదో సక్సెస్ ఇస్తాడు, నేను అది బిలీవ్ చేస్తాను. అంతా మన మంచికి అనే ఒక ఎప్పటికి ఒక ఫిలాసఫీ కదా. సో మంచిగా అనుకుందాం. సో ఇప్పుడు మరి ఎంత బడ్జెట్ తీసుకుంటున్నారు? బడ్జెట్ అయితే మంచి బడ్జెట్ అండి. యాక్చువల్ గా రాంబాబు గారు అయితే లకారులోకి వచ్చాను అన్నారు. నేను రాంబాబు, సురేష్ బన్శెట్టి, సురేష్ గంగుల ఇలా ఒక 5-6 ఉన్నాం ఇప్పుడు. 2 టైర్ లో ఉన్న రైటర్స్ అందరం లకారాల్లో కొంచెం అటు ఇటుగా కొట్టుమిట్టాడుతున్నాం. సూపర్ అండి, సూపర్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ.